Hello, Hello. Abhijit. Hi, Hi, Naveen. hi. How are you? I'm fine. How about you? I'm good. So, Naveen, today I wanted to understand Okay. from you about SWP. So, ఇప్పుడు చాలా మంది చాలా చోట్ల ఎస్డబ్ల్యూపి అని మాట్లాడుతున్నారు. సో, వాట్ ఈస్ ఎస్డబ్ల్యూపి అండ్ అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అండ్ ఎంత యూస్ఫుల్ ఎస్డబ్ల్యూపి అనేది? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. ఓకే. ఎస్‌డబ్ల్యూపీ అనేది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. సో, మనకు మ్యూచువల్ ఫండ్స్‌లో 3 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఎస్ఐపి అంటే మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. లంసమ్ అంటే మనకు వీలున్నప్పుడు చిన్న అమౌంట్ అయినా, పెద్ద అమౌంట్ అయినా మాన్యువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్‌ని మనం లంసమ్ త్రూ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, అనదర్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు ఎస్‌డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. సో, ఈ ప్లాన్‌లో ఏందంటే మనకు మంత్లీ రిటర్న్స్ వస్తుంటాయి. క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్డి తీసుకుందాం, అందరికి తెలిసిన ప్రొడక్ట్ ఫిక్స్డ్ డిపాజిట్. సో ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమవుతుందంటే మనకు ఓన్లీ మంత్లీ రిటర్న్స్ ఆర్ క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది. సో మనం మంత్లీ రిటర్న్స్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం అనుకో, క్యాపిటల్ అనేది ఏం అప్రిషియేట్ అవ్వదు. సో ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ఆఫ్ రూపీస్ మనము ఎఫ్డిలో ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే మనకు ఓన్లీ క్యాపిటల్ అప్రిషియేట్ అన్న అవుతుంది, మంత్లీ రిటర్న్స్ అన్న వస్తాయి. 6% యావరేజ్గా తీసుకుంటే మనకు 50 lakhs పైన 25,000 రూపీస్ మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఎప్పుడైతే ఎఫ్డి బ్రేక్ చేస్తామో అప్పుడు మనకు ఆ 50 lakhs అలాగే ఉంటుంది. సో టాక్సేషన్ కూడా ఎక్కువ కంపేర్ టు ఎస్డబ్ల్యూపీతో కంపేర్ చేస్తే. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ట్రెడిషనల్గా అందరికీ మన పెద్దవాళ్ళకి తెలిసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ మంత్లీ రెంటల్ రిటర్న్స్. సో దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే మనకు ఏ ప్రోడక్ట్ అయినా మంచిది కాదని చెప్పలేము. మనం ఒక రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేయాలన్నప్పుడు ఏదైతే బెటర్ ప్రొడక్ట్ ఉందో ఎవరైనా చూస్ చేసుకోవాలని చూస్తారు. సో రెంటల్ ఇన్కమ్ అనేది కూడా మంచిదే, నేను కాదని అనట్లేదు. అట్లని ప్రతి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒకటే దగ్గర పెట్టొద్దు. డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఒక సపోజ్కి మనం హైదరాబాద్లో ఏదైనా ఒక ప్రాపర్టీ ఒక 50 lakhs నుంచి మనము ఇన్వెస్ట్ చేసి రెంటల్ పైన డిపెండ్ అవ్వాలనుకుంటే మనకు ఒక 15,000 యావరేజ్గా మనకు మంత్లీ రెంట్ వస్తుంది. సో ఇంకా ఏంటంటే దానిలో డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. మంత్లీ మనకు ఎప్పుడైనా రిపేర్స్ వస్తే ఆ రిపేర్స్ చేయించాలి. టెనెంట్ చేంజ్ అయినప్పుడు పెయింట్స్ ఆ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయడము. ఎప్పుడైతే టెనెంట్ మళ్ళీ వేరే లొకేషన్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు వేకెట్ చేసి వెళ్ళిపోతాడు, మనం నెక్స్ట్ టెనెంట్ చూజ్ చేసుకోవాలనుకుంటే కొంచెం గ్యాప్ క్రియేట్ అయిపోతుంది. ఆ టైంలో మెయింటెనెన్స్ మన మీదనే పడిపోతుంది, ఏదైతే రెంట్ ఉందో అది మనం లాస్ అయిపోతుంది. ఇది ఒకటి. సో యావరేజ్ మనము మెట్రోపాలిటన్ సిటీస్లో మనము మంత్లీ ఏదైతే రెంటల్స్ వస్తున్నాయో దాని రేషియో పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 2.5 to 3.5% ఉంది, విచ్ ఈస్ లెస్ దాన్ ఎఫ్డి. సో అదొకటి డ్రాబ్యాక్. ఇవన్నిటికంటే బెటర్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్. దీంట్లో టాక్సేషన్ కూడా తక్కువ. ఎప్పుడైనా మనం సపోజ్కి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కూడా మనకు దీంట్లో బేసిక్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. 3 years మనం మినిమం ఇన్వెస్ట్ చేస్తే మనకి హెల్తీ రిటర్న్స్ వస్తాయి, ప్లస్ రిస్క్ కూడా ఉండదు దీంట్లో. ఎందుకంటే దీంట్లో డెట్ మిక్స్ అయి ఉంటుంది, హైబ్రిడ్ ఫండ్ కాబట్టి. సో మనకు డెట్ మిక్స్ అయింది కాబట్టి మంత్లీ రిటర్న్స్ డెట్ నుంచి వస్తాయి. క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది మనకు ఈక్విటీ నుంచి మనం పొందొచ్చు. అది కాకుండా ఏంటంటే మనం సపోజ్ అదే 50 lakhs ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండ్ హైబ్రిడ్ ఫండ్ విచ్ హాస్ డెట్ ఉందో ఆ ప్రొడక్ట్లో హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, ఫర్ సపోజ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అని ఉంటుంది, దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకు మంత్లీ 25,000 రూపీస్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మనము నార్మల్గా 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి వస్తుంది. సో అది కాకుండా మనకి ఈ రెంటల్తో పోల్చిన ఎఫ్డితో పోల్చినా మనకు మంత్లీ రిటర్న్స్ ప్లస్ క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది ఇక్కడ. అదే రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్లో క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది కానీ లిక్విడిటీ చాలా తక్కువ. ఎట్లా అంటే మనం సపోజ్ ఏదైనా ప్రాపర్టీ అమ్మాయాలనుకుంటే ఇమీడియట్గా అమ్మలేము. సో మనకు కరెక్ట్ పర్సన్ దొరకాలి, మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామో ఆ ప్రైస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మనం అమ్ముదాం అనుకున్నప్పుడు కంపల్సరీ తక్కువగా అడుగుతారు ఎవరు. సో అదొకటి. మనము 50 lakhs ప్రాపర్టీలా 10 lakhs కావాలంటే మనము ఏదో ఒక రూమ్ అమ్మి మనం లిక్విడేట్ చేసుకోలేము. సో ఇక్కడైతే మనం 50 lakhsలో 10 lakhs అంటే 10 lakhs విత్డ్రా చేయొచ్చు, లేదంటే 5 lakhs అంటే 5 lakhs విత్డ్రా చేయొచ్చు. అది కాకుండా లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా మనకు మ్యూచువల్ ఫండ్లో ఉంది ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే
ఈ 50 lakhs లో 25,000 రూపీస్ మంత్లీ క్రెడిట్ తీసుకుంటూ మినిమం 10 years మనం వెయిట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ 50 lakhs కాస్త 1 crore టు 1.25 1.5 crore వరకు రీచ్ అవుతుంది. సో మినిమం మనకు డబల్ అయినా 1 crore రీచ్ అయినా కానీ మనం అప్పుడు రిటర్న్స్ అనేది 50,000 తీసుకుంటాం, మన క్యాపిటల్ అప్రిషియేషన్ డబుల్ అవుతుంది. ఇంకో 10 years వెయిట్ చేసినాం అనుకోండి, అప్పుడు 1 crore కాస్త 2 crore అవుతుంది. 2.5 crores అయింది, 2 to 2.5 crores అయింది అనుకోండి, మనము రిటర్న్స్ డబుల్ చేస్తున్నాము ప్లస్ క్యాపిటల్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. సో ఇది మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ మనం సర్వైవ్ అయిన రోజులు అలాగే రిటర్న్స్ ప్లస్ క్యాపిటల్ అప్రిషియేట్ చేస్తూ మన నెక్స్ట్ నామినీ తీసుకుంటారు. దాని తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకుంటుంది. సో మనం జనరల్గా ఏదైతే గోల్డ్ ప్లస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా పాస్ చేస్తున్నామో సేమ్ మనం మ్యూచువల్ ఫండ్స్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తుంది. ఇప్పుడు మనం బిజినెస్ని కూడా మనం నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తాం. ఫాదర్ బిజినెస్ని సన్ కూడా చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా మనం ఈ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తూ ఉండొచ్చు. సో కమింగ్ డేస్లో హ్యూజ్ కార్బన్ జనరేట్ చేసినప్పుడు వాళ్ళు అంత హెవీగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు మనం బిల్డ్ చేసిన కార్బస్. సో ఇవి బెనిఫిట్స్ అన్నట్టు. అది సో ఇప్పుడు సో నౌ అంటే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎవ్రీ దాంట్లో మనం ఎస్డబ్ల్యూపి ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫండ్ లో ఉండదు అని అలాంటిది ఏం లేదు. అంటే మనము ఎస్డబ్ల్యూపి ఎట్లా పెట్టాలంటే మనం ఈక్విటీ అయితే డైరెక్ట్ ఈక్విటీలో పెడతాం. డైరెక్ట్ ఈక్విటీలో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది షార్ట్ టైం పీరియడ్. లాంగ్ టైం పీరియడ్లో ఉంటుంది, లాంగ్ టైం పీరియడ్లో రిటర్న్స్ ఉంటాయి. కానీ ఏదైతే మనం స్పాన్ లంసమ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 5 years క్రాస్ చేసినామంటే మనం రిస్క్ ఫ్రీ అయిపోతాం ఆల్మోస్ట్. సో మనం క్యాపిటల్ అప్రిషియేషన్ 10 years వెయిట్ చేస్తాం కాబట్టి మనకి రిస్క్ ఏమి ఉండదు. ఒక ఇన్వెస్టర్ రిస్క్ తీసుకోగలిగితే మనం ఈక్విటీలోనే పెట్టవచ్చు. కాకపోతే హెల్దీ రిటర్న్స్ రావడానికి మనం యాజ్ అడ్వైజర్ మేమేం చేస్తామంటే హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో అక్కడ ఏంటంటే డెట్లో ఇన్వెస్ట్ అవుతుంది, ఈక్విటీలో ఇన్వెస్ట్ అవుతుంది. రిటర్న్స్ మంత్లీ వచ్చేసి డెట్ నుంచి మనం తీసేసుకోవచ్చు, క్యాపిటల్ అప్రిషియేషన్కి ఈక్విటీలో ఇవ్వచ్చు. మనం 10 to 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12% ఒకవేళ మనకు వచ్చినా కానీ 6% మంత్లీ రిటర్న్స్కి వస్తుంది, ఇంకో 6% వచ్చేసి మన క్యాపిటల్ అప్రిషియేషన్కి యూజ్ చేసుకోవచ్చు. అట్లా అది. ఓకే, ఫైన్ నవీన్. Thank you so much for sharing your thoughts on SWP. Thank you for